విశాఖపట్నం వేదికగా సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. 2 రోజుల పాటు జరగనున్నటువంటి ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 50 దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు మాత్రం విచ్చేయనున్నారు. ఇప్పటికే వారందరూ కూడా విశాఖ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం ప్రారంభమైనటువంటి ఈ సదస్సుకు వచ్చినట్టు ఆమదాలవలస ఎమ్మెల్యే పియూసీ చైర్మన్ కోన రవికుమార్ మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖచిత్తం మారేటటువంటి పరిణామాలు సిఐఐ 30వ భాగస్వామ్య సదస్సు దోహదపడుతుందంటే? అందరికీ నమస్కారం. తప్పనిసరిగా ఈరోజు విశాఖపట్నంలో సాగర్ తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ 30వ సిఐఐ సదస్సు ఈ రాష్ట్ర ప్రగతికి, రాష్ట్ర అభివృద్ధికి, నిరుద్యోగ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్రానికి రాబోతూ ఉన్నారు. ఆల్రెడీ వచ్చారు. గడిచిన 16 నెలల కాలంలోనే అనేక మంది పారిశ్రామికవేత్తలు సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వచ్చాయి. ప్రభుత్వంలో వచ్చాయి, ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి. అలానే ఈరోజు ఈ సిఐఐ సదస్సు ద్వారా ప్రపంచాన్ని మనం ఆకర్షించాలి. గ్లోబల్లీ ఈరోజు ఇండస్ట్రియలిస్టులు అనేవాళ్ళు గ్లోబల్ వైడ్ ఉన్నారు. కాబట్టి వారికి మన రాష్ట్రం గురించి తెలియాలి. అందుకనే మనం కూడా 50 దేశాలను ఆహ్వానించాం. ఈరోజు మొదటి రోజు సెషన్స్కి 25 దేశాలు వచ్చాయి. నిన్ననే ముఖ్యమంత్రి గారు గడిచిన 4 రోజుల నుంచి ఇక్కడే ఉన్నారు. ఇది 3వ రోజు వారు. నిన్న ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక 3,25,000 కోట్ల రూపాయలు ఎంఓఎస్ చేసుకున్నారు. ఇంకా ఈరోజు రేపు కూడా జరగబోతోంది. ఈ లక్ష్యం మేము ఎందుకు నిర్దేశించుకున్నామనంటే, ఎన్నికల ముందు మేము చాలా స్పష్టంగా చెప్పాం. మా లక్ష్యం 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం. ఉద్యోగాల కల్పన చేయాలంటే పరిశ్రమలు రావాలి. పరిశ్రమలు రావాలంటే పరిశ్రమలకు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ప్రభుత్వం సమకూర్చాలి. అందుకనే మేము అనేక రకాల పాలసీస్ ఇచ్చాం. ఇండస్ట్రియల్ పాలసీ ఇచ్చాం, ఫుడ్ పార్క్ పాలసీ ఇచ్చాం, టూరిజం పాలసీ ఇచ్చాం, ఐటీ పాలసీ ఇచ్చాం, డ్రోన్ పాలసీ ఇచ్చాం. మెనీ ఆఫ్ పాలసీస్. అవర్ స్టేట్ గవర్నమెంట్ పాలసీస్ ఆర్ వెరీ క్లియర్. మీరు ఇచ్చినటువంటి ఈ పాలసీని ఆకర్షితులయ్యాయి. ఈరోజు 50 దేశాలకు సంబంధించినటువంటి పెట్టుబడిదారులు ఈరోజు ఈ సదస్సుకి ఆకర్షితులు ఇచ్చేసారనుకుంటున్నారు. 100%. ఇక్కడ ఏంటంటే ఒక ఇండస్ట్రీ, ఒక పారిశ్రామికవేత్త వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి అని అంటే వారు ఆలోచించేది ఆ ప్రభుత్వం ఏ రకంగా పారిశ్రామికవేత్తలకు సహకరిస్తుంది అనేది మొదటి పాయింట్. రెండవది సస్టైనబిలిటీ ఇన్ ది అడ్మినిస్ట్రేషన్. ఈరోజు అందుకనే ముఖ్యమంత్రి గారు గతంలో నాయిస్ ఉండేది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నవ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, ఇప్పుడు నవ్ ఈజ్ ఆఫ్ స్పీడ్ ది బిజినెస్. అంటే ఈరోజు పారిశ్రామికవేత్తలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనుకూలమైనటువంటిది. ఎందుకంటే సహజ వనరులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ ఉంది. ఈరోజు మనం గ్రీన్ ఎనర్జీ ఇచ్చాం, చాలా ఎనర్జీ ఇది కూడా క్రియేట్ చేస్తున్నాం. అయితే వాటికి తగ్గట్టుగానే మళ్ళీ ఇండస్ట్రీస్ రావాలి. దీనిని గ్లోబల్గా ఈ సిటీ అనేది రేపు రాబోయే రోజుల్లో విశాఖపట్నం సిటీ ఉత్తరాంధ్రకి మెయిన్ గేట్వేగా ఉన్నటువంటి విశాఖపట్నం సిటీ రేపు గ్లోబల్ సిటీగా మారాలి. గ్లోబల్ సిటీగా మారాలి అని అంటే గ్లోబల్లో ఉండేటటువంటి కంపెనీస్ అన్నింటినీ కూడా మనం ఇక్కడ తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. అందులో భాగంగానే ఈరోజు ఈ 30వ సిఐఐ సదస్సు తప్పనిసరిగా దోహదం పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇది మా ముఖ్యమంత్రి గారు, ప్రధానంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇన్ని పారిశ్రామికవేత్తలు వచ్చి ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయనంటే ఇది 100కి 100 రూపాయలు ఒక యువ నాయకుడిగా తనకున్నటువంటి పరిజ్ఞానం, తను చదువుకున్నటువంటి జ్ఞానంతో. ఎందుకంటే ఆయన హార్వర్డ్ స్టూడెంట్ కాబట్టి ఆయనకి తెలుసు గ్లోబల్ ఎలా ఉంటుంది, ఈరోజు ప్రపంచం ఏ రకంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే తరానికి ఏం కావాలనేది విజనరీ ఉంటే గ్లోబల్లీ ఎంత ఇది ఉందనేది కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విజన్ 2020 ప్రతిపాదించిన ప్రతి ఒక్కరు కూడాను ఆయన హేళన చేశారు. అది నిజం చేసి చూపించారు. రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్లో 14 నుండి 19 వరకు పెట్టుబడులను ఆహ్వానించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని మీ ఆకాంక్షలు 2019లో మాత్రం అడియాసలేని ఈ 5 ఏళ్ల పాటు ఎవరైతే పెట్టుబడికి వచ్చినట్టు భాగస్వాములలో అందరూ కూడా యూటర్న్ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ 24 నుండి భాగస్వాములు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చూపుతున్నారంటే ఈరోజు అందుకనే చంద్రబాబు నాయుడు గారు ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, విజనరీ లీడర్. ఆయన ఎప్పుడు కూడా గోల్స్ ఏర్పాటు చేసుకుంటారు. టార్గెట్, ఒక లక్ష్యం ఉండాలి. ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉండాలి. ఈరోజు ఏదో నేను సంపాదించాను, ఈరోజు తినేశాను, పడుకున్నాను, లేచాను అనేది కాదు.
రేపు భవిష్యత్ తరానికి ఏం అవసరం, రేపు గ్లోబల్గా ఎలా వెళ్తుంది, ఎటువైపు పయనిస్తుంది, మనం దానిని అందుకోవాలంటే ఏ రకంగా వెళ్ళాలి. అందుకని ఆ రోజు 2020 అని చెప్పి ఆ రోజు ఆయన ఒక విజన్ ఇస్తే దానిని అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా చేసి చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారు కూడా దట్ ఈజ్ నాట్ 2020, ఇట్ ఈజ్ 420 అన్నారు. అంటే ఏంటి, రాజశేఖర రెడ్డి ఆల్సో ఈ మే నాట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ ఆన్ ది ఎకానమీ ఎలా క్రియేట్ చేయాలో వారికి ఎవరికి నాలెడ్జ్ లేదు. ఎకానమీని క్రియేట్ చేయాలన్న నాలెడ్జ్ లేనటువంటి రాజకీయవేత్తలు అందరూ కూడా ఇలాంటి చీప్ కామెంట్స్ చేస్తారు. బట్ రాష్ట్రానికి ఏం జరిగింది, దానివలన రాష్ట్రం నష్టపోయింది, ప్రజలు నష్టపోయారు. ఇప్పటికే అసలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడికో పోవాలి, ప్రపంచంలో మన గ్లోబల్ స్టేట్గా ఉండాలి. ఈరోజు అలాగే 2019, 24, 2014, 19లో ఏవైతే పారిశ్రామికవేత్తలు వచ్చి పరిశ్రమలు పెట్టడానికి ముందుకొచ్చి పాపం వాళ్ళు చేసే కార్యక్రమాలని 2019, 24లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అవినీతిపరమైనటువంటి ఆలోచన విధానం, అవినీతిని వ్యవస్థీకృతం చేయడం ద్వారా, అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడం ద్వారా తను ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను కూడా వెనక్కి తరిమేసేటటువంటి పరిస్థితి. ఈరోజు ఒకటే దానికి ఉదాహరణ, ఈరోజు ఆనాడు వచ్చి వెళ్ళిపోయిన పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో, పరిశ్రమలు ఉన్నాయో, ఈరోజు మరలా వాళ్ళందరూ కూడా ఏపీ వైపు వస్తున్నారు. అంటే ఏంటి కారణం, ఒక స్థిరమైనటువంటి, ఒక అవగాహన ఉన్నటువంటి, ఒక నాలెడ్జ్ ఉన్నటువంటి, ఒక గోల్స్ ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వం 2019, 24 మధ్యన లేదు. అందుకనే రాష్ట్రంలో కూడా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది, రాష్ట్రంలో కూడా ఒక స్టాగ్నేషన్ వచ్చింది, డిటరేషన్ వచ్చింది. సో ఇప్పుడు మరలా అదన్నీ కూడా అధిగమించి ఈరోజు పారిశ్రామికవేత్తలందరూ ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా ఇది రాష్ట్రానికి చాలా శుభపరిణామం. 5 ఏళ్ల విధ్వంస పాలన నుండి 16 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం దిశగా పరుగులెడుతున్న ఈ తరుణంలో సిఐఐ 30వ భాగస్వామి సదస్సు ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చబోతుందో అంటే తప్పనిసరిగా ముఖ చిత్రాన్ని మార్చాలనే ప్రయత్నమే ఈ సిఐ సదస్సు తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ సిఐ సదస్సుకు ముందు వారు యూకే పర్యటన చేశారు, అలానే యుఏఈ పర్యటన చేశారు, అట్లానే మా యువ నాయకులు ఆస్ట్రేలియా పర్యటన చేశారు, అలానే యుఎస్ పర్యటన చేశారు. అనేక దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటిది మా రాష్ట్రానికి రండి, మా రాష్ట్రంలో మేము ఇచ్చినటువంటి పాలసీ ఇది, మా ప్రభుత్వం ఈ రకంగా ఉంటుంది. రేపు ఇప్పటికీ కూడా పారిశ్రామికవేత్తలో భయం ఉంది, మళ్ళీ ఆ సైతాన్ ఏమైనా ఈ రాష్ట్రంలో వస్తుందా అని. అందుకే మేము ప్రజలకు ఎప్పుడు వేడుకుంటున్నాం, మీరు మళ్ళీ అటువంటి తప్పుడు చేస్తే ఈ రాష్ట్రాన్ని కాపాడే పరిస్థితి ఇంక ఉండదు. చూస్తే కనుక సదస్సు ప్రారంభం కాక ముందు రోజే 3,650 అంటే 3.65 లక్షల కోట్ల రూపాయలు ఎంయూ కుదుర్చుకోవడం అంటే ఈ మధ్య కాలంలో విదేశీ పర్యటనలో చంద్రబాబు నాయుడు, లోకేష్ తాలూకు కృషి ఫలించింది. 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తాలూకా కృషి ఫలితమే ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత పెట్టుబడులు. ఈరోజు ఇంకా సిఐఏ సదస్సు ప్రారంభానికి ముందే ఈ రాష్ట్రానికి వచ్చి పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎంఓయూలు చేశారు, అగ్రిమెంట్లు చేశారు అని అంటే 3,65,000 కోట్లు అంటే ఇట్స్ నాట్ సో. ఈరోజు గడిచిన 5 సంవత్సరాలకు కనీసం 30 రూపాయలు రాలా, 30,000 కూడా కాదు, 30 రూపాయలు రాలా ఈ రాష్ట్రానికి. ఇది జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక సైతాన్ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని దానికి అది నిదర్శనం. అయితే ఒక విజనరీ లీడరు, ఒక గ్లోబల్ లీడర్సు ఎలా ఆలోచిస్తారనడానికి నిదర్శనం ఈరోజు ఇది. సదస్సుకి డబుల్ ఇంజిన్ సర్కార్ మార్కు కూడా ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదంటే తప్పనిసరిగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రగతి కేవలం డబుల్ ఇంజిన్ సర్కారు వల్లనే సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మంచి నిర్ణయాలన్నింటినీ కూడా ఈరోజు దేశం వాటన్నిటిని అవలంబించేటటువంటి పరిస్థితులకు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఈరోజు కూటమిలో ఉన్నటువంటి జనసేన నాయకులు మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, వీళ్ళ ముగ్గురు కూడా చంద్రబాబు నాయుడు గారికి 3 పిల్లర్స్గా ఉంటూ ఈరోజు ఈ రాష్ట్ర ప్రగతికి చేస్తున్నటువంటి కృషి ఫలితమే ఈరోజు ఈ కార్యక్రమాల తాలూకా రూపకల్పన. ఈ డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల ఇది సాధ్యమవుతుంది. అందుకనే మొన్న కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బీహార్లో ఎన్నికలు జరిగితే ఏదైనా ప్రగతి అభివృద్ధి సాధ్యం కావాలంటే డబుల్ ఇంజిన్ సర్కారు వల్లనే సాధ్యం, మీరు ఇక్కడ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక వేదికల మీద మాట్లాడుతున్నారు. మొన్న ఎన్నికల సందర్భంలో కూడా చెప్పారు. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఈరోజు ప్రధానమంత్రి గారు మోడీ సహకారం లేకపోతే
1,35,000 కోట్ల రూపాయలు గూగుల్ సంస్థ ఈ ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలు కలిగినటువంటి ఒక సంస్థ భారతదేశంలోనే ఇంత విదేశీ పెట్టుబడులు ఇంత స్థాయిలో రావడం ఇదే మొదటిసారి. అది కూడా 16 నెలలు కావాలి. భారతదేశంలోనే ఇంత విదేశీ పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి. ఆ మొదటిసారిది కూడా 16 నెలల డబుల్ ఇంజిన్ సర్కార్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చింది, విశాఖపట్నానికి వచ్చింది, మా ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చింది. అందుకనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 3 మొక్కలాట, నేను 3 రాజ్యాలను మాట్లాడితే నువ్వు 3 మొక్కలు ఆడడానికి ఇది పేకాట కాదు, మాకు కావాల్సింది రాజధాని కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. నువ్వు అధికార వికేంద్రీకరణ ఎవరు అడగలేదు ఇక్కడ, మాకు అవేం అక్కర్లేదు. విశాఖపట్నం ఇది సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ. ఈరోజు విశాఖపట్నాన్ని నేను ఇది చేస్తానని పరిపాలన తీసుకొచ్చి ఏదో చేయాల్సిన అవసరంలా. ఇక్కడ ప్రజలు కోరుకుంటుంది, ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటుంది, ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, తద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలి, తద్వారా ఈ ఉత్తరాంధ్ర నుంచి వలసలు నివారించాలనేటటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు ఆ లక్ష్యం దిశగానే, ఆ ఆలోచన దిశగానే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఈరోజు ముందుకెళ్తున్నాం. థ్యాంక్ యూ. చూస్తే కనుక విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి CII 30 భాగస్వామి సదస్సుకు మాత్రం పెద్ద మొత్తంలో సదస్సు ప్రారంభం కాకముందే 3.65 లక్షల కోట్ల రూపాయలు MOU కుదిరిందంటే ఈ మధ్యకాలంలో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు విదేశీ పర్యటన ఎంతకన్నా దోహదపడింది. ఈ 2 రోజులు జరిగే సదస్సు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మార్కు తప్పదు. ఇటువంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో 2024లో కేంద్రంలో NDA, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో NDA భాగస్వామైనటువంటి కూటమి ప్రభుత్వం కొలుది డబుల్ ఇంజిన్ సర్కార్ అభివృద్ధిలో మాత్రం దూసుకుపోతుందానికి ఈ సదస్సు ఎంతగానో దోహదపడుతుందని కోన రవికుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి ఈ 2 రోజుల సదస్సులో ఎన్ని లక్షల కోట్ల మేర ఈరోజు అంటే ఇన్వెస్టర్స్ వస్తారా అన్న విషయం వేచి చూడాల్సిందే. విశాఖపట్నం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.